తులారాశి వారికి 12, 13 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏంటంటేనండి, తులారాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయన్నమాట. ఈ 2 రోజులు కూడా ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలానే కాకుండా గొప్ప రాజయోగాన్ని కూడా మీరు పొందుతారు. ఈ చిన్న పరిహారం ద్వారా మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకు ధనం అనేది ఆకర్షించడం అనేది జరుగుతుందన్నమాట. డబ్బు లేని సమస్యల నుంచి మీరు బయటపడాలంటే లాస్ట్లో చెప్పే పరిహారం కూడా చేసేసుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక తులారాశి వారికి అండి 2 రోజులు ఎలా ఉంటుంది, ఏం చేయాలి, అలానే కాకుండా పరిహారం ఏది ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనం ఏంటంటే కనుక పరిహారం చూసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి గుణగణాలు మనందరికీ తెలిసిందే కదా. మంచి వ్యక్తులండి, చాలా అంటే మంచి తత్వాన్ని కలుగుంటారు. కష్టపడే గుణాన్ని కలిగి ఉండే వ్యక్తులు అని చెప్పొచ్చు. అమ్మ నాన్నకు చిన్న వయసులోనే మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఉంటారు. చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకుని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు, పోషిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే సొంత కాళ్ళ మీద బతుకుతారు. ఎక్కువగా ఏంటంటే కనుక కష్టపడే తత్వము, గుణం అనేది వీరిలో ఉంటుంది. సహాయ సహకారాలు కూడా అందరికి అందిస్తూ ఉంటారు. అలానే కాకుండా మంచి టాలెంట్ని కలిగి ఉంటారండి. కుళ్ళు కుతంత్రాలు కాకుండా మంచి మనసు, అంటే తేట మనసు అంటాం కదండి, అంటే చాలా మృదువైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ తులారాశి వారు. గంభీరంగా కాకుండా సున్నితంగా ఉండేవారు ఈ తులారాశి వారు. ఎప్పుడు కూడా అండి ఒకరికి మేలే చేయాలి కానీ ఎవ్వరికి కూడా కష్టం కలిగించకూడదు అనుకునే రకం ఈ తులారాశి వారండి. తులారాశి వారికి ఏంటంటే కనుక అప్పుడప్పుడు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పట్టుదలను వదులుకోకుండా ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళతారండి. అధైర్య పడిపోరనమాట. అయ్యో ఈరోజు మాకు కష్టం వచ్చింది ఎలా అన్నట్టుగా బాధపడిపోరు. కష్టం వస్తే ఏంటి ఎదుర్కొనే అంత శక్తి నాకుంది అన్నట్టుగా ముందుకు వెళుతూ ఉంటారనమాట. కష్టపడే తత్వం కాబట్టి భగవంతుడు ఎన్ని కష్టాలు ఇస్తాడో అన్ని సుఖాలను కూడా వెతికిస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఈ తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక తులారాశి వారికి ఈ 2 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. ముఖ్యంగా మనం పరిశీలించుకున్నట్టయితే 12వ తేదీ సోమవారం పౌర్ణమి ఉంటుంది. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఉదయాన్నే లేవటం, సూర్యోదయానికి ముందు లేస్తే చాలా మంచిదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బారెడు పొద్దెక్కిందాక పడుకుంటే మనకు లేనిపోని రోగాలన్నీ వస్తాయి. అందుకే మీరు తెల్లవారు లేవకైనా పర్వాలేదు, సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. ఇలా 2 రోజులు లేచి చూడండి, మీకు అర్థమైపోతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా తొందరగా నిద్ర లేచేవారు. ఇలా లేచిన తర్వాత పౌర్ణమి ఉంది కదా, మీరేంటంటే ఆడవారైతే ముఖ్యంగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుడి పటాలు అంటే స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఉప్పుని పసుపుని కలుపుకున్న నీటితో స్నానం చేయండి. అంటే నీటిలో ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదండి, దొడ్డుప్పు అంటాం, కల్లుప్పు అంటాం. ఇలా ఆ ఉప్పు రాళ్లను 5 రాళ్లను వేయండి. చిటికడంత పసుపుని నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మీ శరీరం అనేది శుద్ధి అయిపోతుంది. మీకుండే పాపాలు శాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. వీలుంటే ఉదయం సాయంత్రం చేయండి, కుదరకపోతే ఒక్క పూట స్నానమైనా సరే చేయండి. ఇంట్లో పిల్లలు పెద్దవారు ఎవరైనా చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను ధరించండి. పౌర్ణమి కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించడం కానీ, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించడం కానీ ఇలాంటివి మాత్రం మీరు చేయకండి. అలా చేస్తే ఏంటంటే మనకు కొన్ని ఇబ్బందులు తప్పవని పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయండి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడేది. అలానే కాకుండా శివపార్వతులకు కూడా అంకితం చేయబడే రోజు అనమాట. సోమవారం వచ్చింది కాబట్టి శివపార్వతులకు అంకితం చేయబడే రోజుగా పరిగణించబడుతుందన్నమాట. మీరు అంటే ఇలా దీపారాధన ఇంట్లో చేసుకోండి. దీపం ఏ విధంగా పెట్టండి అంటే కనుక చాలామంది కూడా గుర్తుపెట్టుకోండి, మనకు జాతక సమస్యలు, జాతక దోషాలు, అంటే గ్రహాలు అనుకూలించకపోవటం, స్థితిగతులు బాగాలేకపోవటం, ఎన్నో సమస్యలండి, చెప్పలేమన్నమాట, భరించలేమన్నమాట. అన్ని సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం చేయాలో కూడా అర్థం కాక బాధపడిపోతుంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు అద్భుతమైన రోజు అండి, చాలా శక్తివంతమైన పౌర్ణమి అనమాట. ఈ పౌర్ణమి రోజున మీరు గుర్తుపెట్టుకోండి, దీపం అంటే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టేసి నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. జాతక సమస్యలు ఉంటే లవంగాన్ని వేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. లేదు ధన సమస్య విపరీతంగా ఉందంటే మాత్రం యాలక్కాయని వేసి దీపం పెట్టండి. అన్ని కలిపి వేయకూడదు. అన్ని కలిపి వేసి మాత్రం మీరు దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం అయితే రాదనమాట. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. దేనికి దానికి ధన సమస్య ఉంటే యాలక్కాయ వేయాలని శాస్త్రమే చెబుతుంది. కష్టాలుంటే లవంగాన్ని వేయాలని శాస్త్రమే చెబుతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు మూసుకుపోయి డబ్బు రాక నరకం చూస్తున్నాను, రూపాయి కూడా పుట్టదనుకునే వారు కూడా రూపాయి బిల్లును వేసి దీపం పెట్టాలని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఇలా ఏంటంటే కనుకనండి మనకు ఏ విధంగానైనా సరే ఫలితం ఉంటుంది. కాబట్టి ఇలా దీపారాధన చేసుకోండి. దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళటం, శివనామాన్ని అంటే
స్మరించుకోవటం, ఇలా తులసి చెట్టుని కూడా పూజించడం, ఆరాధించడం చేయడం, అలానే కాకుండా శివుణ్ణి అభిషేకించుకోవటం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రోజంతా కూడా మీకు బాగానే ఉంటుంది, చక్కగా యోగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు, విందు వినోదాలలో పాల్గొంటారు, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగుంటుంది, ధనలాభం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుందన్నమాట. కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి కాబట్టి మీకేంటంటే ఆనందంగా ఉంటుందన్నమాట. అలానే కాకుండా అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, మంచి ఫలితాలను కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే ముఖ్యంగా మీకు 12వ తేదీ బాగా అనుకూలిస్తుందండి, ఇబ్బంది అయితే లేదు. ఆ శివుడి దయ వల్ల ఏంటంటే ధనం కూడా వస్తుందని మనం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత 13వ తేదీ కూడా బాగానే ఉంటుందండి. అంటే 12, 13వ తేదీ చెప్పాలంటే బాగానే ఉంటాయి. ఈ 2 రోజులు కూడా మీకు బాగానే ఉంటుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ధనం వస్తుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్. ఎవరికైనా సరేనండి, డబ్బు ఉందనుకోండి హ్యాపీనెస్ ఉంటుంది, డబ్బు లేదనుకోండి కష్టాలు ఉంటాయి. డబ్బుతోనే అన్ని సాధ్యం కదా ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం, అంటే ఇప్పుడు ఉండే రోజుల ప్రకారం అయితే డబ్బు ఉంటే మనం ఏంటంటే కనుక అన్నీ అంటే పోగొట్టుకోవచ్చు, రోగాలు పోగొట్టుకోవచ్చు, సమస్యలను తొలగించుకోవచ్చు, అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇలా ఏంటంటే అన్ని విధాలుగా కూడా మనం బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. అందుకే మీకు ఈ 2 రోజులు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి కొంచెం పనుల్లో బిజీగా ఉంటారు. విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. 2 రోజుల్లో అంటే 2 రోజుల్లో మీరు విందు వినోదాలలో పాల్గొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, దైవ దర్శనానికి వెళతారు, ఫ్రెండ్స్తో మంచి పరిచయాలు ఇంకా అంటే బలపడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, పరిచయాల వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి, కోర్టు కేసుల పరంగా మీదే విజయం అవుతుంది, అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి మాత్రం పెద్దగా అనుకూలించట్లేదు. అంటే ఇక్కడ స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది, గ్రహాలు కూడా మనకు సక్రమంగా పనిచేయాలి కాబట్టి గ్రహస్థితి బాగుంటేనే కదా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. కావున ఏంటంటే కనుక ఇలా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల కొంచెం అంటే ఈ రంగాల వారికి అయితే కలిసి రాదు, కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయడం, సూర్యనామాన్ని పఠించడం చేస్తే ఇంకా మంచిది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఇంకా మంచి ఫలితాలను చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అయితే చేసుకోండి. నరదిష్టి పోతుంది, జనఘోష, నరఘోష ఇలాంటివి కామన్గా ఉంటూ ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే మనం చాలా అనుభవిస్తూ ఉంటాం, సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకుంటే 100% మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుందంటే ఈ పరిహారం అలాంటిదనమాట. అంటే మీరు ఇదే రోజు చేయండి అని రూల్ లేదు, కానీ మనకు పౌర్ణమి ఉంది కదా, చాలా శక్తివంతమైనది కదా. మనకేంటంటేనండి అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి, కొన్ని కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం, చాలా కష్టాలు కూడా పడుతూ ఉంటాం. కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే కనుక కష్టాలు అయితే చెప్పకుండానే వస్తాయి, భరించలేకపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, మన తలరాత అనేది బాగుండదు, ధనం ఎంత వృధా ఖర్చులైపోతుందంటే కనుక మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. డబ్బు అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, బాధ అనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అయితే అనుకూలిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి అండి నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుంది. కొంచెం ఎదిగినా కానీ చుట్టుపక్కల వాళ్ళు చూడలేకపోతారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇరుగువారు పొరుగువారు అందరూ ఎదుగుతున్నారండి, మేము మాత్రం ఎదగటం లేదు, ఎందుకో మాకు అసలు అర్థం కావటం లేదని కూడా కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు పౌర్ణమి ఉంది కదండి, ఇది చాలా శక్తివంతమైనది, 100 సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి అండి, అతీత శక్తితో కూడి వస్తుందన్నమాట. ఇలా సోమవారం రావటం చాలా విశేషమని మనకు వేద పండితులే చెబుతున్నారన్నమాట. అందుకే ఈ పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి, మంచి ఫలితం పొందగలుగుతారు. అంటే నరదిష్టి పోతుంది, మంది ఏడుపు, కుళ్ళు, కుతంత్రాలు, అలానే కాకుండా మీరంటే గిట్టని వారు మీపై చేయించే చెడు ప్రయోగాలు కావచ్చు, కొంచెం మీకు ఏంటంటే ఇలా సమయం కూడా కలిసి రాదు, కాలం కూడా అనుకూలించదు, ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా అందరికీ ఉంటాయి కదా. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుక నరకాలను అనుభవిస్తూ ఉంటారు, కొంతమంది సుఖాలను అనుభవిస్తూ ఉంటారు కదా. మనకు కూడా మంచి రోజులు రావాలి, సుఖాలు కలగాలి, జీవితం అంతా కూడా బాగుండాలని కోరుకునే వారు మాత్రం నమ్మకంగా ఈ పరిహారం చేయండి. చాలా చిన్న పరిహారం, అందరికి అందుబాటులో ఉండే పరిహారం, స్త్రీలు పురుషులు తేడా లేకుండా ఎవరైనా చేయొచ్చు, కులమతాలకు అతీతంగా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికి వీరే చేయాలి వారే చేయాలని రూల్ ఏమీ లేదు, కానీ మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చండి. సమస్యలు అధికంగా వస్తున్నాయి, బాగా మేము భరించలేక ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక పౌర్ణమి రోజున రాత్రికి పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయనే కదా అనుకోకండి, నిమ్మకాయకి అతీత శక్తి ఉంటుంది, నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అనమాట. నిమ్మకాయ ఏంటంటే కనుక నలుమూలల్లో ఉండే దుష్ట శక్తిని తీసుకునే అంత శక్తి దీనికి ఉంటుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఈ నిమ్మపండు అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నిమ్మకాయకు చాలా అంటే పవర్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఒక అమృత పవర్ అనేది దాగి ఉంటుందండి ఒక రకంగా చెప్పాలంటే. ఇలా మీరేంటంటే కనుక నిమ్మకాయని తీసుకొని
మీరు ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూగా 11 సార్లు తిప్పుకొని రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోండి. ఇలా పడుకునేటప్పుడు మీరు ఇంకేం ఆలోచించకూడదు. మన సంకల్పం చెప్పామా, పడుకున్నామా, తెల్లారిందా, లేచామా, నిమ్మకాయని తీసుకెళ్ళామా దూరంగా, అంటే ఇలా చేతితోనే విరిసేసి ఆ నిమ్మకాయని 2 భాగాలుగా కట్ చేసి పడేయండి. అలా అని మీరు కత్తితో కొయ్యటాలు, ఇలపీటతో కొయ్యటాలు ఇలాంటివి చేయకండి. చేతితోనే కొంచెం రంధ్రంలాగా చేసేసి ఇలా విరచండి. మొత్తం నిమ్మకాయని ఇలా చీల్చండి. చీల్చిన తర్వాత ఏంటంటే కనుక ఆ 2 నిమ్మకాయ అంటే పచ్చలు ఉన్నాయి కదండి, నిమ్మకాయ బద్దలు అవేంటంటే కనుక దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మీలో నుంచి చెడు కావచ్చు, దరిద్రం కావచ్చు, దిష్టి కావచ్చు, అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మీకేం మంచి జరుగుతుంది, మీరే మంచి ఫలితాలను చూస్తారు, ఆశ్చర్యానికి గురవుతారు. ఒకటేసారి మీకు ఏంటంటే అంత ఫలితం వస్తుందని చెప్పలేం. ఒక్కొక్కసారి కొంతమందికి గ్రహాలు అనుకూలిస్తాయి, అనుకూలించవు. కాబట్టి ఎవరి స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. కొందరికి తొందరగా ఫలితం వస్తుంది, కొందరికి ఏంటంటే కనుక లేటుగా ఫలితం వస్తుంది. కానీ ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. మార్పుని మీరే చూస్తారు. కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది అనేది తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కానీ ఇది చేసిన తర్వాత స్నానం చేసేసుకుని వీలుంటే దీపం పెట్టుకోండి, లేదంటే నార్మల్గా వదిలేయండి. కానీ మంచి ఫలితాన్ని పొందడానికి మాత్రం ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఇబ్బంది అనేది ఉండదండి ఇంకొక రకంగా.